రామగుండంలో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. రామగుండం ఎంఆర్ఓ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి అధ్యక్షతన 500 మందితో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, రాస్తారోకో నిర్వహించారు. గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం పోలీసు బలగాలు ప్రయోగం చేసి కార్యకర్తల్ని అడ్డుకొని అరెస్టులు చేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సంఘటనా స్థలంలో కందుల సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 2018లో 100 కోట్లు ఈఎస్ఐ ఆసుపత్రికి కేటాయించింది. గత ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రభుత్వం అలసత్వం వల్ల కేటాయించిన ఆసుపత్రి భూమి కేటాయించకపోవడం వలన ఎన్నో కార్మిక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్, కేశవరాం సిమెంట్ లాంటి ప్రముఖ సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్యకర్తలు, వాళ్ళ కుటుంబాలు ప్రతి నెల ఈఎస్ఐ ఇన్సూరెన్స్ జీతం నుండి కడుతున్నారు. కానీ కార్మిక కుటుంబ సభ్యులకు ప్రమాదాలు జరిగినప్పుడు, అనారోగ్యం పాలైనప్పుడు హైదరాబాద్ ఈఎస్ఐ ఆసుపత్రికి వెళ్లడం తప్ప వేరే గత్యంతరం లేకుండా పోయింది. అత్యవసర పరిస్థితుల్లో మార్గమధ్యంలో ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. ఈ ప్రభుత్వం అలసత్వం, అమానుషం, కార్మికుల ప్రాణాలపై చెలగాటం. స్థానిక ఎమ్మెల్యేకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం కార్మికులు అంటే మానవీయ కోణం లేదు. ఎన్నికలప్పుడే ప్రతి గల్లీలో, ప్రతి సమావేశం, సభలలో గెలిచి వచ్చిన వెంటనే ఈఎస్ఐకి భూమిని కేటాయిస్తాను అని చెప్పి ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు అలసత్వం చేస్తున్నారు. ఇంకా ఆలస్యం చేసి వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు జరగకముందే స్థానిక ఎమ్మెల్యే నిద్రమత్తు వీడాలి. ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే బీజేపీ స్థానిక ఎమ్మెల్యే రామగుండానికి పనికిరాని తీరును ఎండగడుతూ ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చురకలు అంటేదాకా తీసుకుని వెళ్తామని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. మరి గతంలోనే 2018లో కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ ఆసుపత్రి కోసము మరి నిధులు కేటాయించినప్పటికీ స్థల సేకరణ విషయంలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు వాళ్ళ నిర్లక్ష్యంతో కార్మికుల యొక్క ప్రాణాలతో ఇవాళ చెలగాటం ఆడుతూ ఉన్నాయి. ఎంతోమంది ఇక్కడ సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, కేశవరాం కార్మికులు ఇవాళ ఈఎస్ఐ ఆసుపత్రి సేవలు అందక ఎన్నో ప్రమాదాల బారిన పడి మార్గ మధ్యంలోనే ఇవాళ రెఫరల్ కేసులు ఎవరైతే హైదరాబాదు సుదూర ప్రాంతాలకు పోయేటోళ్ళు మార్గ మధ్యంలోనే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి వాళ్ళ వారి కుటుంబాలు రోడ్డున పడుతూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా స్పందించి స్థల సేకరణ చేయాలి, వెంటనే ఈఎస్ఐ ఆసుపత్రి సేవలు కార్మికులకి అందించాలని చెప్పి గతంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు, ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు గౌరవ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు గతంలో బీఆర్ఎస్ పార్టీకి, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి లేఖలు రాసినప్పటికీ ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వాలు వ్యవహరించడం నిజంగా కూడా చాలా దారుణమైనటువంటి విషయము. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే స్థల సేకరణ చేసి ఈఎస్ఐ ఆసుపత్రిని ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఎన్నో వేదికల పైన గెలిచిన వెంటనే మేము ఈఎస్ఐ ఆసుపత్రి కోసం స్థలాన్ని సేకరిస్తామని చెప్పి అన్ని వేదికలలో చెప్పింది. కానీ ఇవాళ మరి 8 నెలలు గడుస్తున్న స్థల సేకరణ చేయకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైన అంశము. దీనికి వెంటనే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దీనికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. నిజంగా